తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 2లో ఉన్న తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకు తెలంగాణలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటము మనకి గత ఎపిసోడ్లో వివరించడం జరిగింది. ఈసారి మిగిలిన అంశాలను వివరించడం జరుగుతుంది. తెలంగాణ సాయుధ పోరాటం అనేది మనకు 1939 నుంచి 46 మధ్యలో 1939 నుంచి 46 మధ్య మొదటి దశ అంటారు. తర్వాత 1946-47లో రెండవ దశ అంటారు. మూడో దశ 48 వరకు సాగింది. ఆ విధంగా నాలుగో దశ మనకు 1948 సంవత్సరం నుంచి 1951 వరకు నాలుగో దశ సాగింది. అయితే ఆసబ్జాయిల పరిపాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో బాగా వెనుకబడి ఉండేది. కాబట్టి అంతేకాకుండా ఆసబ్జాయిల కింద ఉన్న భూభాగంలో మొత్తం వ్యవసాయయోగ్యమైన భూమి 5,30,00,000 ఎకరాలు అయితే దానిలో 5,30,00,000 ఎకరాల్లో మనకి వ్యవసాయయోగ్యమైన భూమి 5,30,00,000. అందులో 3 కోట్ల ఎకరాలు దివానీ లేదా కల్సా కింద ఉన్న భూమి. దివానీ లేదా కల్సా అంటే ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద ఉన్న భూమి. మిగిలిన భూమి అంతా కూడా వివిధ భూస్వాముల కింద, దొరల కింద, భూస్వాముల కింద, తర్వాత అదేవిధంగా పట్టేదారుల కింద, మక్తేదారుల కింద ఉండేది. ఈ విధంగా తెలంగాణలోని ఈ విధంగా ఉన్నప్పుడు ఈ భూస్వాములు తర్వాత వారు రైతులను పిప్పి చేసేవారు. రైతుల నుంచి అక్రమ వసూళ్లు చేసేవారు. తర్వాత మంచి భూములను వాళ్ళ దగ్గర నుంచి లాక్కునేవారు. తర్వాత వాళ్ళకి అప్పులిచ్చి నాగు వడ్డీ అంటే ఏడాదికి ఒక డబుల్ వడ్డీ వాళ్ళు తీసుకునేవారు. ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఈ విధంగా అప్పు తీసుకోవడం జరుగుతుండేది. తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఇవి మరి ఆ రోజుల్లో ఉన్న ఇంకొకటి ఏంటంటే వెట్టి చాకిరీ అనేది సమాజమంతా వెట్టి చాకిరీ వ్యవస్థ ఉండేది. సమాజమంతా వెట్టి చాకిరీ ఉండేది. తర్వాత సమాజమంతా వెట్టి చాకిరీ ఆవరించి ఉండేది. ప్రతి వివిధ వృత్తుల వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వెట్టి చేయాల్సి ఉండేది. తర్వాత వాళ్ళకు కావాల్సిన వస్తువులను సరఫరా చేయాల్సి ఉండేది. తర్వాత ఈ విధంగా సరఫరా చేయాల్సి ఉండేది. తర్వాత ఇట్లా రకరకాల పరిస్థితులు ఉన్నాయి. ఇలా రకరకాల పరిస్థితుల్లో మనకు ఈ ఆర్మ్డ్ స్ట్రగుల్ అనేది వచ్చింది. భూమి కొరకు, విముక్తి కొరకు అనే పోరాటాలు. అంటే పోరాటం చేయడం ద్వారానే మనం బయటపడతాం అనేది ఒక కాన్సెప్ట్ అనేది ప్రజల్లో డెవలప్ అయింది. అలాంటి సమయంలో అటువంటి సమయంలో ఒక కాన్సెప్ట్ అనేది డెవలప్ అయింది. కాబట్టి పోరాటం చేయాలి, పోరాట ఫలితంగా మనము విముక్తి సాధించాలనే భావన ప్రజల్లో కలిగింది. తర్వాత మరోపక్క నిజాం నిరంకుశ పరిపాలన, ప్రజలకు ఎలాంటి హక్కులు లేవు. తర్వాత మరోపక్క రజాకారులు తర్వాత నిజాం పోలీసులు గ్రామాలపై పడి ప్రజలను దోచుకోవడము, హింసించడము, స్త్రీలను చెరచడం లాంటి కార్యక్రమాలు చేసేవారు. ఒక పక్క దొరలు, ఒక పక్క నిజాం సైన్యము, తర్వాత రజాకారులు. ఈ విధంగా తెలంగాణ అంతటా కూడా ఇలాంటి భయానకమైన పరిస్థితులు ఉండేవి. కాబట్టి ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. అక్షరాస్యత శాతం 3%. ఉర్దూ మీడియం స్కూల్ మాత్రమే చదువుకోవాల్సి ఉంటుంది. తెలుగు మీడియం స్కూళ్లకు అనుమతి లేదు. తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఆంధ్రమాసం అంటే మనకు హైదరాబాద్ రాజ్యం మొత్తం కూడా 17 జిల్లాలుగా ఉండేవి. 17 జిల్లాల్లో మనకు సాలార్జంగ్ అనే దివాన్ హైదరాబాద్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన 17 జిల్లాలుగా హైదరాబాద్ రాజ్యాన్ని చేయడం జరిగింది. ఆయన ఆ విధంగా జిల్లాబందీ పద్ధతిని ప్రవేశపెట్టి 17 జిల్లాలుగా హైదరాబాద్ సంస్థానాన్ని చేయడం జరిగింది. ఆ విధంగా తెలుగు మాట్లాడే ప్రాంతాలు తెలంగాణ జిల్లాలో 8 జిల్లాలు ఉండేవి. ఇది 1 కోటి జనాభా ఉండేది. తర్వాత సంస్థానంలో ఈ సగభాగం ఉండేది. తర్వాత మరాఠా మాట్లాడే జిల్లాలు ఒక 5 ఉండేది. తర్వాత కన్నడ మాట్లాడే జిల్లాలు ఒక 4 ఉండేవి. ఈ విధంగా ఈ 17 జిల్లాల సమాహారమే హైదరాబాద్ సంస్థానం. హైదరాబాద్ సంస్థానంలో మనకి ఇక్కడ ఈ విధంగా ఇటువంటి ఉండేది. అయితే మనకు 1921 సంవత్సరంలో హైదరాబాద్ రాజ్య సంఘ సంస్కరణల సమావేశం హైదరాబాద్లో జరిగింది. ఆ విధంగా జరిగినప్పుడు అందరూ తమ భాషల్లో మరాఠీ భాషలో రకరకాల భాషల్లో మాట్లాడుకున్నారు. అయితే తెలుగు అలాంటి అడ్వకేట్ అయిన అల్లంపల్లి వెంకటరామారావు ఒక తీర్మానం ప్రవేశపెడుతూ ఆయన తెలుగులో ప్రసంగించడం జరిగింది. ఆ విధంగా తెలుగులో ప్రసంగించినప్పుడు మరాఠా వారు ఆయనను అవహేళన చేయడం జరిగింది. అవహేళన చేయడం జరిగింది. అవహేళన చేస్తే తెలుగు వారికి అర్థమైంది
తమ పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది, తమకు ఏమాత్రం విలువ లేదు, తమ భాషకి ఏమాత్రం విలువ లేదని అదే ఉద్దేశంతో అదే రోజు 1921 నవంబర్ 12వ తేదీన హైదరాబాద్ నిజాం ఆంధ్రజన సంఘం అనే సంస్థను స్థాపించుకోవడం జరిగింది. అదే ఆ నిజాం తెలుగు ఆత్మగౌరవ పోరాటం జరిగింది. ఈ విధంగా ఆంధ్ర మహాసభలు జరిగాయి. ఆంధ్ర మహాసభలు 1930వ సంవత్సరంలో ఆంధ్ర మహాసభగా మారిపోయినాయి. ఈ సంస్థలు మారిపోయిన తర్వాత ఆంధ్ర మహాసభలు ప్రతి సంవత్సరం ఎక్కడో చోట జరిగేవి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు 1930 సంవత్సరంలో ఏర్పడిన ఆంధ్ర మహాసభ, ఆ తర్వాత కాలంలో ఆంధ్ర మహాసభల్లో కమ్యూనిస్టులు వాళ్ళు కూడా పాల్గొనేవారు. తర్వాత ఈ విధంగా ఆంధ్ర మహాసభలు జరుగుతూ వస్తున్న క్రమంలో 1945-46 సంవత్సరాల్లో ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువైపోయింది. కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువైపోయి కొంతకాలానికి కమ్యూనిస్టుల ఆధీనంలోకి ఆంధ్ర మహాసభ అనేవి వెళ్ళిపోయింది. ఈ విధంగా ఆంధ్ర మహాసభ ఒక ఆయుధంగా ఉండేది. అంటే ఆంధ్ర మహాసభ అనేది కమ్యూనిస్టు పార్టీకి మారు రూపంగా ఉండేది. అయితే మనకు 1939 సంవత్సరంలో కామ్రేడ్స్ అసోసియేషన్ అనే సంస్థ స్థాపించబడింది. ఇది కమ్యూనిస్టు పార్టీకి ముందున్న పేరు. తర్వాత 1940 సంవత్సరంలో కిసాన్ సభను ఏర్పాటు చేశారు. కిసాన్ సభను ఏర్పాటు చేసినప్పుడు ఈ కిసాన్ సభ అనేది మనకు ప్రభుత్వం కిసాన్ సభ నిషేధించింది. ఆ విధంగా తర్వాత కాలంలో కమ్యూనిస్టు పార్టీ అనేది ఏర్పడింది. ఈ కమ్యూనిస్టు పార్టీ ఈ విధంగా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి ఆ రోజుల్లో మంచి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. అలాంటి పరిస్థితుల్లో మనకి ఆర్మ్ స్ట్రగుల్ అదే సమయంలో ప్రారంభమైంది. మరి కమ్యూనిస్టులు మా భూమి అనే నాటకాన్ని ప్రదర్శించి, ప్రజానాట్య మండలి అనే సంస్థ ద్వారా మా భూమి అనే నాటకాన్ని ప్రదర్శించి వారు ప్రజలను చైతన్యవంతులు చేయడం జరిగింది. ఆ విధంగా మొదటి దశ సాయుధ పోరాటం ఆ విధంగా 1939 నుంచి 45 మధ్య జరిగితే, తర్వాత సాయుధ పోరాటం 46 సంవత్సరం జరిగితే, మూడో సాయుధ పోరాటం 1947 నుంచి 45 మధ్య జరిగింది. ఈ విధంగా 3 సాయుధ పోరాటాలు జరిగాయి. తర్వాత నాలుగో సాయుధ పోరాటం ఈరోజు వివరించడం జరుగుతుంటుంది. సాయుధ పోరాటం 4వ దశ 1948 సెప్టెంబర్ 17 నుండి 1951 అక్టోబర్ 21 వరకు సాయుధ పోరాట 4వ దశ 1948 సెప్టెంబర్ 17 నుండి 1951 అక్టోబర్ 21 వరకు జరిగింది. తర్వాత హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ చర్య జరిగింది. మరి ఆసబ్జాయి రాజ్యాన్ని ఆసబ్జాయిలు నిజాముల్ ముల్క్ క్రీస్తకం 1724లో స్థాపిస్తే, ఆసబ్జాయి రాజ్యం భారత ప్రభుత్వం హైదరాబాద్పై పోలీస్ చర్య జరిపే వరకు 1948 సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీ వరకు వారు ఆసబ్జాయిలు పరిపాలించారు. చివరి రాజైన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలిస్తున్నప్పుడు 1948 సంవత్సరంలో భారత ప్రభుత్వం సెప్టెంబర్ 13 తేదీన హైదరాబాద్ పైన పోలీస్ చర్య జరిపింది. ఆపరేషన్ పోలో పేరుతో పోలీస్ చర్య జరిపింది. ఈ పోలీస్ చర్య ఫలితంగా హైదరాబాద్ అనేది భారతదేశంలో విలీనమైపోయింది. అంటే భారతదేశానికి 1947 సంవత్సరం ఆగస్టు 15 తేదీన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అయినప్పటికీ కూడా మరి పోతూ బ్రిటిష్ వారు భారతీయులకు స్వాతంత్రం ఇస్తూ, మీరు స్వదేశీ సంస్థలను వారు ఇష్టం ఉంటే కలవచ్చు భారతదేశంలో, లేకపోతే వాళ్ళ ఇష్టం అని చెప్పుకోవడం జరిగింది. ఆ విధంగా స్వదేశీ సంస్థానంలో భాగంగా ఉన్న హైదరాబాద్ సంస్థానము పాలకుడైన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ నాది సర్వస్వతంత్ర రాజ్యం అని ప్రకటించుకోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితి క్షీణించడం, ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం 1945 సంవత్సరంలో దీనిపైన పోలీస్ చర్య తీసుకుంది. 1945 సంవత్సరం సెప్టెంబర్ 13 తేదీన పోలీస్ చర్యను ప్రారంభించింది, ఆపరేషన్ పోలో పేరుతో. ఆ విధంగా పోలీస్ చర్యను ప్రారంభించినప్పుడు సెప్టెంబర్ 17 తేదీన నిజాం లొంగిపోయాడు. సెప్టెంబర్ 17 తేదీన హైదరాబాద్ సంస్థానం అనేది భారతదేశంలో కలిసిపోయింది. హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ చర్య తర్వాత చాలామంది కమ్యూనిస్ట్ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. 1945 సంవత్సరంలో కలకత్తాలో జరిగిన కమ్యూనిస్టు సమావేశంలో సాయుధ పోరాటం కొనసాగించాలనే రణదీవి అనే కమ్యూనిస్ట్ నాయకుడు ఆలోచనను అక్కడ ఆ సభలో అంగీకరించింది. 1945 సంవత్సరంలో కలకత్తాలో ఒక కమ్యూనిస్ట్ సమావేశం జరిగింది. ఆ కమ్యూనిస్ట్ సమావేశంలో సాయుధ పోరాటం అంటే 3 దశల సాయుధ పోరాటం కొనసాగింది. 4వ దశలో కూడా సాయుధ పోరాటాన్ని కొనసాగించి మరి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని తీసుకురావాల్సింది అని చెప్పేసి ఒక
ఒక ఆలోచన జరిగింది. ఆ ఆలోచనలో రణదివే అనే కమ్యూనిస్ట్ నాయకుడు యొక్క ప్రతిపాదన ఏంటంటే మళ్ళా సాయుధ పోరాటం కొనసాగించాలనే ప్రతిపాదన చేశాడు. దీనినే ఆలోచనను అందరూ ఆ సభలో ఉన్న అందరూ కూడా అంగీకరించడం జరిగింది. సాయుధ పోరాటాన్ని తీవ్రతరం చేసి కమ్యూనిస్టు పాలనను సుస్థిరంగా స్థాపించాలని వారు ఆశించారు. సాయుధ పోరాటాన్ని తీవ్రతరం చేయాలి. తీవ్రతరం చేసి మన కమ్యూనిస్టు ప్రభుత్వాలను స్థాపించడమే అంతిమ లక్ష్యంగా వారు చేయాలని కూడా వారు ఆశించడం జరిగింది. దీంతో మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో తిరిగి సాయుధ పోరాటం తిరిగి ప్రారంభమైంది. తెలంగాణ ప్రాంతంలో సాయుధ పోరాటం తిరిగి ప్రారంభమైంది. అయితే భారత ప్రభుత్వం కమ్యూనిజాన్ని అరికట్టేందుకు ఈసారి సైనిక దళాలను దింపింది. భారత ప్రభుత్వం శాంతి భద్రతల రక్షణ పేరుతో కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది. ఒక పక్క మరి 4వ సాయుధ పోరాటం చేసి కమ్యూనిస్టు పరిపాలన ఏర్పాటు అనుకున్న క్రమంలో వీరు ఈ సాయుధ పోరాటాన్ని తిరిగి 1945 సంవత్సరంలో ప్రారంభించారు. అయితే భారత ప్రభుత్వం మాత్రం కమ్యూనిస్టులను సహించలేదు. కమ్యూనిస్టులను అరికట్టేందుకు భారత ప్రభుత్వం సైనిక దళాలను దింపడం జరిగింది. తర్వాత అదేవిధంంగా భారత ప్రభుత్వం శాంతి భద్రతల రక్షణ పేరుతో కమ్యూనిస్టు పార్టీని నిషేధించడం జరిగింది. 1951లో కేంద్ర హోంమంత్రి అయిన వల్లభాయ్ పటేల్ హైదరాబాద్లో మాట్లాడుతూ ఏమన్నాడంటే హైదరాబాద్లో ఒక్క కమ్యూనిస్టును కూడా లేకుండా చేస్తానని పలికాడు. 1951 సంవత్సరంలో వల్లభాయ్ పటేల్ హైదరాబాద్కు రావడం జరిగింది. హైదరాబాద్లో ఉన్న ఫతే మైదాన్లో ఆయన మాట్లాడుతూ ఈ హైదరాబాద్ గడ్డ మీద ఇది ఒక్క కమ్యూనిస్టును కూడా లేకుండా చేస్తాను అని ఆయన స్పీచ్లో పేర్కొనడం జరిగింది. తర్వాత కమ్యూనిస్టులు ఈ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో అడవులకు పోయి తమ ఉద్యమాన్ని అక్కడ కొనసాగించడం జరిగింది. అంటే రాష్ట్ర జీవితం గడుపుతూ అంటే కమ్యూనిస్టు పార్టీని ప్రభుత్వం నిషేధించింది కాబట్టి కమ్యూనిస్టులు ఎవరు కూడా ఉంటే వాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేస్తారు. కాబట్టి ఈ కమ్యూనిస్టులు అందరూ కూడా అజ్ఞాత జీవితంలోకి వెళ్ళిపోయారు. అడవుల్లోకి పోయి తమ ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది. దాదాపు 18 నెలల పాటు వీరు ఈ ఉద్యమాన్ని నడిపారు. ఈ రహస్య ఉద్యమాన్ని వీరు 18 నెలల పాటు నడిపించడం జరిగింది. తర్వాత పగలు పోలీసుల గాలింపు, రాత్రి కమ్యూనిస్టు గెరిల్లాల మెరుపుదారుల వల్ల ప్రజాజీవనంలో భయం అనేది ఏర్పడింది. అంటే కమ్యూనిస్టులు రాత్రిపూట వస్తారు. రాత్రిపూట వచ్చి మీరు ప్రభుత్వానికి ఎందుకు పన్నులు చెల్లిస్తున్నారు, ప్రభుత్వానికి ఎందుకు కోఆపరేట్ చేస్తున్నారని ప్రజలను అడిగేవారు. అదేవిధంగా పగలు పోలీసులు వచ్చి కమ్యూనిస్ట్ నాయకులు ఎక్కడున్నారు, వారికి మీరు ఆశ్రయం ఇచ్చారా, వారికి మీరు భోజనం పెడుతున్నారా అని చెప్పేసి పగలు పోలీసులు వచ్చి ప్రజలను హింసించేవారు. ఈ విధంగా ప్రజల పరిస్థితి అడకత్తెరలో పొగ చెక్కలేక మారిపోయింది. అంటే వీరు రాత్రిపూట కమ్యూనిస్టులు వస్తారు, పగలు పోలీసులు వస్తారు. కాబట్టి ప్రజల పరిస్థితి చాలా అగమ్య గోచరం అయిపోయింది. తర్వాత ఈ విధంగా రాత్రిపూట కమ్యూనిస్టు గెరిల్లాల మెరుపుదాడులు జనజీవనంలో ఈ ఉద్యమం అంటే ఒక భయం ఏర్పడింది. వీరి పోరాటం కమ్యూనిస్టుల పోరాటం 1951 వరకు కొనసాగింది. కమ్యూనిస్టు పాలనను స్థాపించడంలో విఫలమవుతామని గ్రహించిన కమ్యూనిస్టులు ఇక లాభం లేదు, వీళ్ళు 18 నెలలు పోరాటం చేశారు. తర్వాత కమ్యూనిస్టు ఉద్యమమే చాలా కష్టంగా ఉన్నది, నడిపించడం కష్టంగా ఉన్నది. ఎందుకంటే ఒక పక్క సైన్యం వస్తుంది, పోలీసులు వస్తున్నారు, నిర్బంధం ఎక్కువ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి కమ్యూనిస్టు పరిపాలనను స్థాపించడంలో విఫలమవుతాము అనే అపనమ్మకం అనేది వారిలో కలిగింది. దీన్ని గ్రహించిన కమ్యూనిస్టులు ఏం చేశారంటే సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టి ప్రజాస్వామ్య పద్ధతుల్లో పాలు పంచుకుంటామని అంగీకరించడం జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేము కూడా ఈ సాయుధ పోరాటాన్ని ఆపివేస్తున్నాం కాబట్టి మేము కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేము కూడా పాలు పంచుకుంటామని వీళ్ళు అంగీకరించడం జరిగింది. దీనితో కమ్యూనిస్టు పార్టీపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండే దాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఎప్పుడైతే వీరు ప్రజాస్వామ్యాన్ని మేము నమ్ముతున్నామని అన్నారో, మేము సాయుధ పోరాటం ఆపివేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నాం అన్న క్రమంలోనే ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. 1952 ఎన్నికల్లో వారు కమ్యూనిస్టులు అపూర్వ విజయాన్ని సాధించారు. 1952 ఎన్నికల్లో వారు 14 స్థానాలు సాధించారు. నల్గొండ పార్లమెంటు స్థానంలో రావి నారాయణ రెడ్డి 3 లక్షల పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అంటే భారతదేశంలోనే ఎవ్వరికి రానంత మెజార్టీ రావి నారాయణ రెడ్డికి పార్లమెంటు సభ్యుడిగా వచ్చింది.
నల్గొండ పార్లమెంట్ స్థానంలో రావినారాయణ రెడ్డి, ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడైన రావినారాయణ రెడ్డి 3 లక్షల పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. తర్వాత 1962లో కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోయింది. దాంతో సిపిఐ, దీనిలో సిపిఐ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో చండ్ర రాజేశ్వరరావు, రావినారాయణ రెడ్డి ప్రముఖ నాయకులు. సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. తర్వాత సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్టులో పుచ్చలపల్లి సుందరయ్య, బసవ పున్నయ్య అనే గొప్ప నాయకులు ఉండేవారు. 1962 సంవత్సరంలో మళ్ళీ సిపిఐ నుంచి సిపిఐఎంఎల్ అనే మరొక కమ్యూనిస్టు వర్గం ఏర్పడింది. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అండ్ లెనినిస్ట్ అనే మరొక కమ్యూనిస్ట్ వర్గం ఏర్పడింది. దీనికి నాయకుడు ఎవరంటే తరిమేల నాగిరెడ్డి. ఈ సిపిఐఎంఎల్కు నాయకుడు తరిమేల నాగిరెడ్డి. ఈ విధంగా మనకు తెలంగాణలో ఈ విధంగా సాయుధ పోరాటం అనేది జరిగింది. అంటే 4 దశలుగా సాయుధ పోరాటం జరిగింది. మొదటి దశ మన 1939 నుంచి 46 మధ్య జరిగింది. ఆ సమయంలో వీళ్ళు రక్షణ గెరిల్లా పోరాటాల ద్వారా అంటే సాయుధ పోరాటానికి ప్రిపరేషన్ చేసుకుంటున్న సమయం అది. తర్వాత అది ఆ కాలం. తర్వాత రెండో పోరాటం మనకు 46-47 జరిగితే, మూడో దశ పోరాటం 47 నుంచి 48 మధ్య మూడో దశ పోరాటం జరిగింది. తర్వాత ఈ విధంగా కమ్యూనిస్టు పోరాటం, సాయుధ పోరాటం జరగడం వల్ల ప్రజలకు ఎంతో మేలు కలిగింది. ఏ విధంగా అంటే అనేక మంది భూస్వాములు అక్రమంగా వివిధ భూములను ఆక్రమించుకుంటున్న వారందరి దగ్గర నుంచి కమ్యూనిస్టులు కానీ ప్రజలు కానీ సాయుధ పోరాటం చేసి తమ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక దౌర్జన్యాల నుండి తమను కాపాడుకోవడానికి గెరిల్లా పోరాటాలు చేయడం జరిగింది. ఇలా అనేకమైన పోరాటాలు చేశారు. ఫలితంగా మనకు ఈ కాలంలో తెలంగాణ సాయుధ పోరాటం బ్రహ్మాండంగా సాగింది. మనకు తెలంగాణ పోరాట సాహిత్యం, మరి తెలంగాణ పోరాటం ఈ విధంగా సాయుధ పోరాటం జరిగినప్పుడు మరి పోరాట సాహిత్యము ఏ విధంగా ఉండేది, ఎలాంటి సాహిత్యం అభివృద్ధి చెందింది తెలంగాణ సాయుధ పోరాటంలో అంటే, మధ్యయుగం నాటి భూస్వామ్య వ్యవస్థలో నిజాం నిరంకుశ పాలనలో నలిగిపోయిన తెలంగాణ ప్రజలను చైతన్యవంతులు చేయడంలో నాటి కవులు, రచయితలు ప్రముఖ పాత్రను పోషించడం జరిగింది. అంటే మన నిజాం పరిపాలన అనేది ఎలా ఉండేదంటే మధ్యయుగం నాటి భూస్వామ్య వ్యవస్థను పోలి ఉండేది. మధ్యయుగం నాటి అంటే ఒక నియంతృత్వ వ్యవస్థ. ప్రజలకు ఎలాంటి హక్కులు ఉండవు. తర్వాత నిజాం చెప్పిందే వేదం, ఆయన ప్రభుత్వం చెప్పిందే వేదం. అలాంటిది మధ్యయుగం నాటి భూస్వామ్య వ్యవస్థ లెక్క నిజాం పరిపాలన ఉండేది. ఇటువంటి పరిపాలన నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు నలిగిపోయారు, మగ్గిపోయారు. అలాంటి ప్రజలను చైతన్యవంతులను చేయడంలో, వారిలో పోరాట పటిమను కలిగించడంలో, వారిని చైతన్యవంతం చేయడంలో భాగంగా ఆనాటి కవులు, రచయితలు ప్రముఖ పాత్ర పోషించడం, తమ రచనల ద్వారా మంచి కీలక పాత్ర పోషించడం జరిగింది. తెలంగాణ పోరాట సాహిత్యం, ఆనాటి కవులు రాసిన కవిత్వము తెలంగాణ పోరాటానికి స్ఫూర్తిని కలిగించింది. కవులు సాహిత్యం మన విషయానికి వస్తే మనకు దాశరథి కృష్ణమాచార్య అనే కవి ఉన్నాడు. దాశరథి కృష్ణమాచార్య గొప్ప కవి. ఆయన 1949 సంవత్సరంలో అగ్నిధార అనే గ్రంథాన్ని రాశాడు. తర్వాత 1950 సంవత్సరంలో రుద్రవీణ అనే గ్రంథాన్ని రాశాడు. ఇవి ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని కలిగించాయి. తర్వాత సోమసుందర్ అనే అతను కవి వజ్రాయుధం అనే గ్రంథాన్ని 1949 సంవత్సరంలో రచించడం జరిగింది. తర్వాత గంగినేని అనే కవి ఉదయని అనే గ్రంథాన్ని 1950 సంవత్సరంలో రాశాడు. తర్వాత కేవి రమణారెడ్డి అనే కవి అడవి అనే గ్రంథాన్ని 1952లో, తర్వాత భువనఘోష అనే గ్రంథాన్ని 1956లో రచించడం జరిగింది. తర్వాత కాళోజీ నారాయణరావు నా గొడవ అనే గ్రంథాన్ని 1955లో రచించాడు. తర్వాత అయ్యపు వెంకటరమణయ్య అనే కవి నాజీ నైజం అనే గ్రంథాన్ని రాశాడు. తర్వాత శుంకర వాసిరెడ్డి మా భూమి అనే నాటకాన్ని రాశారు. అంటే ఈ గ్రంథాలు ముఖ్యంగా మా భూమి అనే నాటకము ప్రజల్లో చైతన్యవంతం చేయడం జరిగింది ప్రజలను. ఎందుకంటే మా భూమి ప్రజానాట్య మండలి వారు మా భూమి అనే నాటకాన్ని మాటికి ప్రదర్శిస్తుండేవారు. ఈ నాటకం ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేయడం జరిగింది. అంటే ఈ నాటకం చాలా అద్భుతంగా ఉండేది. మనకు జనగాం తాలూకా
నల్గొండ జిల్లా జనగాం తాలూకా మనకు మనకు ఆ, కామారెడ్డిగూడెంలో షేక్ బందగి అనే అతడు ఈ యొక్క ఆనాటి ఆ దొర ఆనాటి భూస్వామ్య దాష్టికానికి భూస్వాములు ఆయన చంపడం జరిగింది. భూస్వాములు చంపినప్పుడు కామారెడ్డిగూడెంలో ఉన్న సమాధి వద్ద మా భూమి అనే నాటకాన్ని మొట్టమొదటిసారిగా ప్రదర్శించారు. ఈ సమావేశానికి చాలామంది ప్రజలు వచ్చారు. ఆ సందర్భంలో మా భూమి అనే నాటకాన్ని మొట్టమొదటిసారి ప్రదర్శించడం జరిగింది. ఈ విధంగా ప్రదర్శించినప్పుడు అక్కడ ప్రజల్లో ఒక ఉత్సాహం కలిగింది. అదేవిధంగా ఒట్టికోట ఆళ్వారస్వామి అనే మరొక గొప్ప కవి ఒట్టికోట ఆళ్వారస్వామి. ఒట్టికోట ఆళ్వారస్వామి అనే కవి ప్రజల మనసి గంగు అనే నవలలు రచించాడు. ప్రజల మనసి గంగు అనే 2 నవలలు రచించడం జరిగింది. తర్వాత మహీధర రామ్మోహన్ రావు అనే కవి ఓనమాలు రథచక్రాలు మృత్యు నీడల్లో అనే గ్రంథాలు రాశాడు. తర్వాత కృష్ణప్రసాద్ అనే మరొక కవి సింహగర్జన అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత కందుర్తి ఆంజనేయులు అనే కవి తెలంగాణ అనే గ్రంథాన్ని 1956 సంవత్సరంలో రచించాడు. 1956లో రచించాడు. తర్వాత కందుర్తి ఆంజనేయులు తెలంగాణ పోరాటాన్ని ఆధునిక వీరభారతంగా వర్ణించడం జరిగింది. కందుర్తి ఆంజనేయులు అనే కవి తెలంగాణ పోరాటాన్ని ఆధునిక వీరభారతంగా ఆయన వర్ణించడం జరిగింది. ఈయన తెలంగాణ పోరాటాన్ని 18 పర్వాలుగా పద్యరూపకంగా వర్ణించాడు. అంటే మొత్తం తెలంగాణ పోరాటాన్ని ఆ రోజుల్లో తెలంగాణ పోరాటాన్ని కందుర్తి ఆంజనేయులు 18 పర్వాలుగా పద్యరూపకంగా ఆయన వివరించడం జరిగింది. తర్వాత సాయుధ పోరాట కాలనాటి ప్రముఖులు ఎవరున్నారు? ఆనాటి సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన వాళ్ళు, మరి సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి ప్రజలను ప్రభావితం చేసి వారిలో చైతన్యం తీసుకొచ్చిన గొప్ప నాయకులు ఆ కాలంలో ఉండేవారు. అలాంటి నాయకుల వల్లనే ప్రజల్లో అంటే సాయుధ పోరాటాన్ని నడపడం, తర్వాత ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడం, తర్వాత నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూస్వాముల పరిపాలనకు వ్యతిరేకంగా వారు ప్రజలకు నాయకత్వం వహించి వాళ్ళను పోరాటం చేయడం జరిగింది. అలాంటి నాయకుల్లో మనకు రావి నారాయణ రెడ్డి మనకు ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడిగా ఉండేవాడు. ఆయన సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించాడు. అంటే మనకు 1945 సంవత్సరం నాటికి ఆయన భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభ సమావేశానికి రావినారాయణ రెడ్డి అధ్యక్షత వహించాడు. రావినారాయణ రెడ్డి ఆధ్వర్యంలోనే దాదాపు కొన్ని వేల మంది కమ్యూనిస్టు సభ్యులు ఈ ఆంధ్ర మహాసభలో పాల్గొన్నారు. ఈ విధంగా రావినారాయణ రెడ్డి ప్రోద్బలం వల్ల ఆయన అనేక మందిని చైతన్యవంతులు చేయడం వల్ల అనేక మంది ప్రజలు ఈ పోరాటంలో పాల్గొన్నారు. తర్వాత ఈ విధంగా రావినారాయణ రెడ్డి మనకి ఆయన వల్లనే సాయుధ పోరాటం తీవ్రమైపోయింది. అంటే ఈ కాలంలో ఆంధ్ర మహాసభ అంటేనే కమ్యూనిస్టు పార్టీకి మారుపేరుగా మారిపోయింది. అంటే కమ్యూనిస్టుల వశమైన తర్వాత ఆంధ్ర మహాసభ శాఖలు ప్రతి గ్రామంలో కూడా దాని శాఖలు ఆంధ్ర మహాసభ శాఖలు వెలిశాయి. ఆంధ్ర మహాసభను సంఘం అని ప్రజలు అనేవారు, సంఘాలని ప్రజలు అనేవారు. ఆ విధంగా సంఘం అని ప్రజలు అన్నప్పుడు మనకి ఈ విధంగా మరి ఆంధ్ర మహాసభ ఒక కీలక పాత్ర పోషించడం జరిగింది. మనకు రావినారాయణ రెడ్డి 1908 నుంచి 1991 మధ్య ఆయన జీవించి ఉన్నాడు. ఆయన 1908 జూన్ 4వ తేదీన జన్మించాడు. ఆయన స్వస్థలం బొల్లేపల్లి, భువనగిరి తాలూకా, నల్గొండ జిల్లా. తర్వాత ఆయన 1991 సెప్టెంబర్ 7వ తేదీన మరణించాడు. తర్వాత తెలంగాణ సాయుధ పోరాటానికి ఆయన ముందుండి నాయకత్వం వహించాడు. తర్వాత నిజాం రాజ్యంలో కమ్యూనిస్టు పార్టీని స్థాపించిన ప్రముఖుల్లో ఈయన ఒకరు. నిజాం రాజ్యంలో కమ్యూనిస్టు పార్టీని అంటే కమ్యూనిస్టు పార్టీ బ్రహ్మాండమైన నాయకుడైన ఆ విధంగా కమ్యూనిస్టు పార్టీని హైదరాబాద్ రాజ్యంలో స్థాపించిన సభ్యులు ఆయన ఒకరు. సాయుధ పోరాట యోధులకు తర్వాత గెరిల్లా యుద్ధ పద్ధతిపై శిక్షణ ఇచ్చాడు. సాయుధ పోరాట యోధులకు గెరిల్లా పద్ధతిలో ఏ విధంగా ఫైట్ చేయాలనే పద్ధతిలో శిక్షణ ఇవ్వడం జరిగింది. 1941 సంవత్సరంలో చిలుకూరు ఆంధ్ర మహాసభకు, తర్వాత 1944 భువనగిరి ఆంధ్ర మహాసభకు, మరియు 1945లో ఖమ్మంలో జరిగిన ఆంధ్ర మహాసభకు ఆయన అధ్యక్షత వహించడం జరిగింది.
ఆ విధంగా ఆంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించాడు. 1944లో భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభకు కాలంలోనే కొన్ని వేల మంది రావినారాయణ రెడ్డి స్ఫూర్తితో కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభల్లో సభకు అనేక మంది హాజరు కావడం జరిగింది. 1945 సంవత్సరంలో ఖమ్మంలో జరిగిన ఆంధ్ర మహాసభ కాలం నాటికి పూర్తిగా ఆంధ్ర మహాసభ మొత్తం కూడా కమ్యూనిస్టుల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఈ విధంగా ఈయన 1941, 1944, 1945లో జరిగిన ఆంధ్ర మహాసభలకు ఆయన అధ్యక్షత వహించడం జరిగింది. ఆంధ్ర మహాసభను నిజాంకు వ్యతిరేకంగా ఒక బలమైన సంస్థగా ఎవరు తీర్చిదిద్దారంటే రావినారాయణ రెడ్డి తీర్చిదిద్దాడు. నిజాంకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించి తెలంగాణ పోరాటం నిర్వహించడంలో కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడిగా రావినారాయణ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. నిజాంకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించాడు. తర్వాత తెలంగాణ పోరాటం నిర్వహించడంలో కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడిగా ఆయన కీలక పాత్ర పోషించడం జరిగింది. 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను నిజాం ప్రభుత్వం నిషేధించింది. అంటే 1938 సంవత్సరంలోనే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపించబడింది. దానిని ఇమీడియట్గా నిజాం ప్రభుత్వం నిషేధించింది. రావినారాయణ రెడ్డి ఈ విధంగా మరి నిషేధించడానికి వ్యతిరేకంగా రావినారాయణ రెడ్డి సత్యాగ్రహ ఉద్యమం నిర్వహించడం జరిగింది. ఈ విధంగా మనకు రావినారాయణ రెడ్డి కీలక పాత్ర పోషించడం జరిగింది. కీలక పాత్ర పోషించి ఆయనే అనేకమైన తెలంగాణ ప్రజలను సాయుధ పోరాటం వైపు నడిపించాడు. మరి సాయుధ పోరాటంలోనే కాకుండా రావినారాయణ రెడ్డి పాత్ర స్వాతంత్రోద్యమంలో కూడా రావినారాయణ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. ఈ విధంగా మరి స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీతో కానీ మరి హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్ను రామానంద తీర్థ మొదలైన ప్రముఖులు 1938 సంవత్సరంలో స్థాపించారు. 1938 సంవత్సరంలో స్థాపించి ఏర్పడిన తర్వాత మరి ఈ విధంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ఏర్పడగానే ఆనాటి నిజాం ప్రభుత్వము దాన్ని నిషేధించడం జరిగింది. ఆనాడు ఉన్న లాయకలి ప్రభుత్వం నిషేధించింది. లాయకలి అనేవాడు ప్రధానమంత్రిగా ఉండేవాడు. ఆయన ప్రభుత్వం నిజాం ప్రభుత్వం నిషేధించింది. ఒక మత సంస్థ అనే పేరుతో దీన్ని నిషేధించడం జరిగింది. ఈ విధంగా నిషేధించినప్పుడు ఇక్కడ ఒక పోరాటం జరిగింది. అంటే సత్యాగ్రహ ఉద్యమం జరిగింది. హైదరాబాదు రాజ్య కాంగ్రెస్ను పునరుద్ధరించాలి, దానిపైన ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలనే పోరాటం కూడా జరిగింది. ఇలాంటి సమయంలో అనేక మంది పాల్గొన్నారు. అనేక మంది డిక్టేటర్లు గుంపులుగా వెళ్ళి సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు. అలాంటి ఉద్యమంలో మనకు రావినారాయణ రెడ్డి కూడా కీలక పాత్ర పోషించాడు. ఆయన హైదరాబాద్ స్వాతంత్రోద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. తర్వాత ఈ విధంగా సాయుధ పోరాటం అనేది తెలంగాణ వ్యాప్తంగా జరిగింది. భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం అనే అంశాల వారీగా మనకు తెలంగాణలో సాయుధ పోరాటం జరిగి తెలంగాణ ప్రజల్లో చైతన్యం కలిగించి వారి నిజాం నిరంకుశ చర్యల నుండి తర్వాత నిజాం నిరంకుశ చర్యలు ఒక పక్క రజాకారులు, మరో పక్క నిజాం పోలీసులు, తర్వాత మరోపక్క మనకి భూస్వాములు, వీరి నుంచి తమను కాపాడుకోవడానికి సాయుధ పోరాటం అనేది గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. ఈ విధంగా మనకు సాయుధ పోరాటాన్ని 4 దశలను మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మిగిలిన అంశాలను వివరించడం జరుగుతుంది.